హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో థంబ్‌నెయిల్ అయితే చూసుంటారు కదా. నేను యూట్యూబ్ వీడియోస్ గురించి, అలాగే షార్ట్స్ గురించి కానీ, మన ప్రతి అవసరానికైతే మన కెమెరా అనేది కంపల్సరీ అవసరం కాబట్టి, ఇక నేను కెమెరా అయితే ఆల్రెడీ మనకు యాక్షన్ కెమెరా ఉంది. సో ఒక మొబైల్ తీసుకుందామని ఈ దసరాకైతే నేను ఫిక్స్ అయ్యానన్నమాట. ఆల్రెడీ నా పాత మొబైల్ వచ్చేసి 4 ఇయర్స్ నుంచి అయితే అవుతుంది. దాని సెక్యూరిటీ అప్డేట్స్ అయితే కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మనకు ఎంతైనా పాత ఫోనే. బట్ ఇక మనకు మంచి మొబైల్ అంటే మిడిల్ బడ్జెట్లో ఒక మంచి కెమెరా మొబైల్ కావాలంటే మనకు ఆండ్రాయిడ్లో తీసుకున్నాను అన్నమాట. నేను యాక్చువల్గా యాపిల్లో తీసుకుందాం అనుకున్నాను సేల్స్లో. బట్ ఏంటంటే నాకు కంఫర్ట్గా అయితే యాపిల్ ఫోన్స్ అయితే నాకు సెట్ కావాలి. యాపిల్ ఫోన్లో నాకు నచ్చని అసలు యాక్చువల్గా నాకు అవసరం ఉన్న యాప్స్ అనేటివి లేవు. నేను టెస్ట్ కూడా చేశాను. కేవలం మనకు ఒక కెమెరా తప్పించి అందులో నాకు నచ్చనిది చాలా ఉన్నాయి. అందులో నచ్చింది కేవలం ఒక కెమెరానే. మిగతా అన్నీ నాకైతే అవసరం లేదు. అంత ఓన్లీ కెమెరా గురించి యాపిల్కి ఎందుకు వెళ్ళాలి, ఆండ్రాయిడ్లో మనకైతే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయనే ఉద్దేశంతో అయితే నేను ఒక కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను ఆండ్రాయిడ్లో. సో నేను తీసుకున్నది వచ్చేసి వివో. సో ఆ మొబైల్కి ఆన్లైన్లో ప్లస్ ఆఫ్లైన్లో కూడా మనకు సేమ్ రేటే ఉంది. సో అది వచ్చేసి మనకు ఆఫ్లైన్లో తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలని అంటే మనకు దగ్గరలో కానీ మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే మా దగ్గర మొబైల్ స్టోర్స్కి వెళ్ళి మనం కొంచెం బార్గెనింగ్ చేస్తే అంటే మనకు రేట్ అయితే తగ్గించరు. బట్ ఏంటంటే కొన్ని మనకి ఏదైనా అవసరమైన యాక్సెసరీస్ కానీ లేదు అని అంటే ఏదైనా గిఫ్ట్ కంపల్సరీ ఖచ్చితంగా మీరు అడిగి మరి తీసుకోండి. ఖచ్చితంగా ఇస్తారు. మనకు దగ్గరలో ఖచ్చితంగా మనకు ఏదైనా ఒక గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తున్నారు. అదే ఆన్లైన్లో మనం తీసుకుంటే ఆ గిఫ్ట్ అనేది మనకు రాదు. ఒకవేళ మనకు ఆఫ్లైన్లో కూడా మనకు క్రెడిట్ కార్డ్ తోటి మనకు 10% డిస్కౌంట్ అయితే ఉంది. సో అది వచ్చేసి మనకు ఆఫ్లైన్లో కూడా ఇస్తున్నారు. ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో కూడా ఇస్తున్నారు. ఒకవేళ మనకు నెట్ క్యాష్ పెట్టి క్రెడిట్ కార్డు ఉంటే ఖచ్చితంగా ఆఫ్లైన్లో తీసుకోండి. సేమ్ ప్రైస్ తోటి ఇస్తుండ్రు. బట్ ఏంటంటే మనకు ఒక గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. సో నేను వచ్చేసి మనకు సంగీతాలో తీసుకున్నాను అన్నమాట. సో మొబైల్ వచ్చేసి మనకు వివో. సో దీనికి ఏం గిఫ్ట్ వచ్చిందనేది నేను తర్వాత చెప్తాను. ఇందులోనే ఉంది. సో ఇది మనకు గిఫ్ట్ వచ్చింది. ఈ గిఫ్ట్ ఏంది, అదేంది అసలు మనకు నేను తర్వాత అది కూడా ఓపెన్ చేశాను ఇదే వీడియోలో. సో వీడియో మొత్తం చూడండి. ఇదేదో నాకు ప్రమోషన్ గురించో కాదు. ఏదో నేను ఒక మొబైల్ తీసుకున్నాను. యూట్యూబ్ వీడియోస్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు నేను ఒక మొబైల్ గురించి నేను చెప్తున్నాను. యాక్చువల్గా మనం ఏం పెద్ద టెక్ యూట్యూబర్స్ కాము. అలా అని ఊకోవాలంటే ఈ వివో సంబంధించి ఇది వచ్చేసి మనకు సెప్టెంబర్లో లాంచ్ అయిన మొబైల్ అన్నమాట. రీసెంట్గా ఎవరైనా సరే ఈ వివో సంబంధించి మొబైల్ తీసుకుందాము దాని గురించి అంటే ప్రతి డిపార్ట్మెంట్లో నాకు నచ్చినన్ని ఫీచర్స్ ఈ వివోలో ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను. బ్యాటరీ పరంగా కానీ, ఆండ్రాయిడ్ పరంగా కానీ, అప్డేట్స్ పరంగా కానీ, ఫీచర్స్ పరంగా కానీ అంటే చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి. ప్రతి ఒక్క మొబైల్లో కూడా చిన్న చిన్న మైనస్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇందులో నచ్చినాయి. మనకు బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఏ వేరియంటో మొబైల్ అన్బాక్సింగ్ కూడా ఇప్పుడు చూసేయండి. సో అన్బాక్సింగ్ అయితే నేను ఎక్కడ తీసుకున్నాను అక్కడ అయితే మీకు చిన్న క్లిప్ అయితే మీకు చూపిస్తాను. ఫాస్ట్‌గా వీడియో అన్బాక్సింగ్ అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇంకొక విషయం మీకు చెప్పదల చె సో ఈ వీడియో కూడా నేను కొత్త మొబైల్ నుంచి తీస్తున్నాను. యాక్చువల్‌గా నేను ఎడిటింగ్ చేసేది 1080p వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు 1080లో 30 ఫ్రేమ్స్‌లో మనం తీస్తున్న వీడియో. యాక్చువల్‌గా నేను ఎడిటింగ్ చేసేది 4K అనేది సపోర్ట్ చేయదు. ప్రతి వీడియో కూడా నేను పోస్ట్ చేసేది 1080 ఆహ్ 1080 రిజల్యూషన్‌లోనే నేను అప్‌లోడ్ చేస్తాను ప్రతి వీడియో కూడా. ఇది మనకు 1080లో కొంచెం 4K కంటే కొంచెం తగ్గుతుంది. బట్ ఏందనంటే మనకు స్టెబిలిటీ గానీ ఇదని ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇక అంతకంటే నేనైతే ఎక్కువ చెప్పలేను. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ఈ సంగీత మొబైల్ షాప్ వచ్చేసి మా నియర్ బై విలేజ్‌కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకున్నది
ఈఎంఐలో కాబట్టి నియర్ బై చూసుకోవాలి. దూరం వెళ్తే మనకైతే ఈఎంఐలో ప్రొవైడ్ చేయరు. సో, షాప్ వచ్చేసి ఇలా ఉన్నది. మనకు అన్ని రకాల మొబైల్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే వి40 మొబైల్ వచ్చేసి బాక్స్ ఇలా ఉన్నది. సో, చాలా సంవత్సరాలు దాదాపు 4 సంవత్సరాల తర్వాత నేను మొబైల్ కొంటున్నాను. చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. సో, యాక్చువల్‌గా ఇవాళ వచ్చేసి దసరా రోజు నేను తీసుకుందామని నేను ఫిక్స్ అయ్యానన్నమాట. యాక్చువల్‌గా ఒకరోజు ముందు తీసుకొని దసరా రోజు ఓపెన్ చేద్దామనుకున్నాను. బట్ ఏందనంటే మనకు స్టాక్ అనేది అవైలబుల్ లేదు. మనకు నెక్స్ట్ డే మనకు ఇచ్చాడన్నమాట. బుక్ చేసుకున్నాక నెక్స్ట్ డే ఇచ్చేసాడు. హైదరాబాద్ నుంచి తెప్పించాడు. అంతకుముందు మనకు ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మొబైల్ ఓపెన్ చేసే వీడియో అయితే ఇప్పుడు చూద్దాము. సో, మొబైల్ కాస్ట్ వచ్చేసి మనకు 37,000 రూపీస్ అయితే పడిందన్నమాట. సో, వివో వి40 బ్లూ కలర్ వేరియంట్ అనమాట. మనకు బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మొబైలే ఉంది. బ్లూ కలరు. ఇది వచ్చేసి మనకు 256 వేరియంట్ జీబీ అన్నట్టు. మనకొచ్చేసి ఇది బ్యాక్ పౌచు మిగతా అవన్నీ యాజ్ యూజువల్‌గా రెగ్యులర్‌గా వచ్చే ఐటెమ్స్ అయితే మనకిక్కడ ఏం మిస్ కాలేదు. మనకైతే ప్రతి ఒక్కటి ఇందులోనే బాక్స్‌లోనే వచ్చేసింది. సో, మనకొచ్చేసి ఇది 120 వాట్స్ 120 ఫాస్ట్ ఛార్జింగ్ అన్నమాట. మనకు జస్ట్ ఒక 40 మినిట్స్‌లోనే 0-100% ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో, ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ కాబట్టి స్పాట్‌లోనే మనకు ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ నేను మొత్తం డాటా వచ్చేసి ఒక మెమొరీలో సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు నా మొబైల్ కూడా ఇక్కడ ఇచ్చేసాను. మనకు సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను చూడండి. సో, మేము యాక్చువల్‌గా బయటకొచ్చి మేము ఓపెన్ చేద్దామంటే మాకు వారంటీ క్లెయిమ్ కాదు బ్రదర్. కావాలంటే ఇక్కడ మీరు వీడియో చేసుకోవచ్చు అని మేమైతే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాము ఓపెన్ చేసేటప్పుడు. దసరా రోజు మేము వెళ్ళే టైంకి చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే కొంచెం సేపు ఆగిన తర్వాత ఈ మొబైల్ అయితే నేను ఓపెన్ చేయడానికి అయితే కొంచెం ప్రిపేర్ అయ్యాననమాట. సో, పోస్ట్ చేసిన తర్వాత అయితే మనకు మొబైల్ అయితే ఇలా ఉన్నది. కొంచెం మనకు టైం అయితే ఇచ్చేసాడన్నమాట. సో, ఈ వీడియో నేను తీసుకున్న నెక్స్ట్ డే వీడియో షూట్ చేస్తున్నాను. దసరా రోజే తీసుకొని దసరా రోజే వీడియో తీసి దసరా రోజే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏందనంటే నాకు వీలు కాలేదు. ఎందుకనంటే మన కన్వర్షన్‌లో కొన్ని వీడియోస్ కూడా మిస్ అయిపోయినాయి. నేను వచ్చేసి కొన్ని వీడియోస్ వేరే మొబైల్‌లో నా యాక్షన్ కెమెరాలో తీసి తర్వాత నేను కన్వర్షన్ మొత్తం నేను ఈ మొబైల్‌కి నేను ట్రాన్స్‌ఫర్ చేసి ఆ ప్రాసెస్‌లో మనకు అలాగే మన దసరా రోజు కాబట్టి కొంచెం వర్క్ కూడా ఉంది. ఇది ఇప్పుడు చూసుకోవచ్చు నా వెహికల్ ఇది. ఇది వెహికల్ కూడా మనము పూజకు గానీ అవన్నీ మనకు పనులుంటాయి కాబట్టి ఆ రోజైతే నాకు వీలు కాలేదు. చాలా చాలా నేనైతే చాలా యాప్స్ యూజ్ చేస్తాను. ఎందుకనంటే నాకు నా కార్‌కు జీపీఎస్ ట్రాకింగ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఈ వెహికల్‌కి మొబైల్ వాడతాను. తర్వాత ఇంకా చాలా మొత్తం నా మొబైల్ అనేది చాలా కంపల్సరీ ఫ్రీగుండాలి. అందుగురించే నేను కొంచెం హై వేరియంట్ 256 జీబీ తీసుకున్నాను. సో, ఇప్పుడొచ్చేసి ఏందనంటే మనకు ఈ సంగీత మొబైల్స్‌లో నాకు ఏమి ఇచ్చారనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో, మనకొచ్చేసి ఇది మొబైలు. అంతే నేను ఇంకా వేరే ఏ గ్యాడ్జెట్ తీసుకోవాలి ఆల్రెడీ నాకు సంబంధించి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ మనకు మెమరీ గానీ అన్నీ ప్రతి ఒక్కటి కూడా నాకు ఆల్రెడీ ఉన్నాయి. ఇంక వేరేది ఏం తీసుకోలేదు. అంతే నేను ఈ మొబైల్‌కి సంబంధించి ఇంకేదైనా మీకు డీటెయిల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి. వీడియో శాంపిల్స్ అవి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. లేదంటే నా రెగ్యులర్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నేను తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డే గానీ మళ్ళీ తర్వాత నేనైతే ఈ వీడియోకి సంబంధించి ఒక ప్లేస్‌కైతే వెళ్తాను. అక్కడ చెక్ చేసుకోవచ్చు వీడియో క్లారిటీ కూడా. సో, మనకొచ్చేసి ఒక మొబైల్ ఇచ్చారు. ఇది ఖాళీ ఎంప్టీ బాక్సే. మీరు దీంట్లో వచ్చేటివి అన్నీ ఆల్రెడీ చూసారు కాబట్టి ఇది ఎంప్టీ బాక్స్. ఇప్పుడు మనకు గిఫ్ట్ వచ్చేసింది ఏందనంటే ఇది మనకు అర్బన్‌కి సంబంధించి అర్బన్‌కి సంబంధించి మనకు ఎయిర్ బడ్స్ అన్నమాట. సో, నాకు బ్లూటూత్ ఎయిర్ బడ్స్ ఉన్నాయి. అంటే ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. నాకిది వద్దు. నాకు వాచ్ లేదు. వాచ్ అయితే ఇవ్వమని నేను తనని అడిగాను. బట్ ఏందంటే స్పాట్‌లో అయితే మనకు అది లేదు. సో, ఓకే. ఇది కూడా మన ఫస్ట్ టైం మనము వితౌట్ వైర్డ్ అయితే ఇదే ఫస్ట్ టైం మనం యూజ్ చేయడం. సో, ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ కూడా చేస్తాను. మీరు చూడొచ్చు.
ఇప్పుడే నేను మీ ముంగట ఇప్పుడే ఇది ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ కూడా చేయలేదు. నెక్స్ట్ డే ఇది ఎలా ఉంటుందో నాకు కూడా ఐడియా లేదు. సో ఒకటి మనకు ఛార్జింగ్ కేబుల్ ఉంది బాక్స్కి. సో ఇక్కడ మనకు వారంటీ కార్డు కూడా ఉంది. నాకు దగ్గరలే కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు అతను. సో మనకి ఒక ప్యాకింగ్ కవర్ ఉంది, పక్కన పెట్టిద్దాము. సో ఇక్కడ మనకు ఒక స్పాంజ్ టైప్ ఇచ్చాడు డ్యామేజ్ కాకుండా. సో మనకు బాక్స్ వచ్చేసి ఇదే, మనకు అర్బన్కి సంబంధించి బాక్స్ ఇది. సో సింపుల్గా ఉంది, చాలా చిన్నగా ఉంది, చాలా బాగుంది. లుక్ వైజ్ అయితే బాక్స్ బాగుంది. సో మనకైతే ఇక్కడ ఛార్జింగ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఇస్తే బాగుంది యాక్చువల్గా. ఇక్కడ ఇచ్చాడు ఛార్జింగ్. ఇది వచ్చేసి మనకు టైప్ సి ఛార్జింగ్ అన్నట్టు ఇన్పుట్. సో మనకు ఓపెన్ చేస్తే మనకు అర్బన్కి సంబంధించి ఇలా ఇయర్ బడ్స్ ఉన్నాయి. మనకు మామూలుగా రెగ్యులర్గా వచ్చేటివే ఉన్నాయి. దీని సౌండ్ క్వాలిటీ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇంత ఓపెన్ చేసిన తర్వాత అయితే దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీని సాంగ్స్ అయితే నేను ఎంజాయ్ చేశాను. పర్లేదు, మరీ మంచిగా లేదు, మరీ డౌన్ లేదు, బాగానే ఉంది, పర్లేదు. మనకైతే ఒక మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మిడిల్లో ఉంది. సో ఈ సౌండ్ మీకించి దీని వర్త్ వచ్చేసి దాదాపు 1000 నుండి 1200 రూపీస్ అయితే ఉంటుంది. మనకైతే ఫ్రీ ఇచ్చాడు. ఇది ఒకటి మంచి ఐటమ్ అనుకోవచ్చు. సో ఒకవేళ మనం ఆఫ్లైన్లో తీసుకుంటే అందులో క్రెడిట్ కార్డ్తో తీసుకుంటే ఈ మొబైల్ వచ్చేసి మనకు 37,000ది. 10% అంటే ఆల్మోస్ట్ 3500 రూపీస్. 10% దీని వర్త్ 1200 రూపీస్. సో ఇది మనకు మైనస్ చేసుకుంటే దాదాపు ఒక 5000 4800 రూపీస్ అయితే మనకు తగ్గిపోతుంది. సో మన పాత ఫోన్ అయితే మనకు ఎక్స్చేంజ్లో తీసుకున్నాడు. దానికి నాకు ఒక 5000 రూపీస్ అయితే వచ్చింది. 5,000 to 6,000 వచ్చింది. సో అందులో మనకైతే ఈ మైక్ అయితే నాకు వర్క్ చేయలేదు. మళ్ళీ వాడుకున్న లేదు. వివోకి సంబంధించి మెయిన్ కెమెరా తోటి అయితే నాకు ఈ మైక్ అయితే సూపర్గా పనిచేస్తుంది. కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఓటీజీ ఆన్ చేసుకొని సెట్ చేసుకుంటే సరిపోతుంది, మంచిగా అయితే వస్తుంది. సో నా వాయిస్ కూడా ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మనకు మంచి కరెక్ట్ అయితే ఇప్పుడు డినార్ అయితే నాకు పాత ఫోన్కి ఎక్కువ పని చేయలేదు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి అయితే పనిచేసింది. బట్ ఇప్పుడైతే మనకు లైవ్ ఇవ్వడానికి అయితే మంచి పని చేస్తుంది. మెయిన్ అయితే నాకు రీజన్ కూడా ఇదే, వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్ ఈ మొబైల్ తీసుకోవడానికి అయితే. సో ఇంకా ఈ ఫోన్ గురించి డీటెయిల్ రివ్యూ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేస్తాను. కెమెరా క్లారిటీ కానీ, ఇంకా బ్యాటరీ కానీ ఒక 10 డేస్ వాడుకున్న తర్వాత అయితే నేను ఫుల్ రివ్యూ ఇస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేయండి అంతే. మిమ్మల్ని ఏం డబ్బులు అడగటం లేదు. మిమ్మల్ని ఏం అడగటం లేదు. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసి, ఒక లైక్ చేసి, ఒక 5 మినిట్స్ అయితే నాన్ స్టాప్‌గా ఈ వీడియో చూడండి. నాకు కూడా కొంచెం బూస్టప్ అయితే అవుతుంది. ఆల్రెడీ నా ఛానల్ అయితే క్యాష్ అయితే చేతికి రాలేదు. నా ఛానల్‌లో ఎంత యాడ్ అయినాయో నేను తర్వాత వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.